హాయ్ నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ శ్రీవాణి ఆల్ ఇన్ వన్. ఈరోజు మీషోలో తీసుకున్న పట్టు శారీ కలెక్షన్ అయితే మీకు షేర్ చేయబోతున్నాను. ఆల్రెడీ మన ఛానల్లోనైతే పార్ట్ 1 టు పార్ట్ 5 కలెక్షన్ అయితే షేర్ చేశాను. ఇది పార్ట్ 6 కలెక్షన్. మీకు ఆ వీడియో లింకులను కూడా కింద డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాను. ఒకసారి వాటిని కూడా చూసేయండి. లేట్ చేయకుండా వీడియోని కూడా స్టార్ట్ చేసేద్దాం. వీడియోని స్టార్ట్ చేసే ముందుగా మన ఛానల్ని ఇంకా కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయగానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కి ఆల్ అనే నోటిఫికేషన్ని ఆన్లో పెట్టండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. వెంటనే మీకు నచ్చిన శారీ కలెక్షన్ని మీరు కూడా ఆర్డర్ని ప్లేస్ చేసుకోవచ్చు. ఇక ఈ శారీని కూడా చూసేద్దాం. ముందుగా ఇక్కడ నేను చూపిస్తున్న శారీ వచ్చేసి కోరా ముస్లిం పట్టు శారీని అయితే చూపిస్తున్నాను. ఈ శారీ కాస్ట్ వచ్చేసి కూడా మనకి 700 లోపే వచ్చేస్తుంది. నేను ఈ శారీ పిక్ని ఈ వీడియోలో యాడ్ చేస్తాను. అలాగే శారీ కోడ్ని లింక్ని అయితే వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ శారీ నచ్చిన వాళ్ళు డైరెక్ట్గా వీడియో కింద ఉన్న లింక్ని క్లిక్ చేసి కూడా ఈ క్యాటలాగ్లోకి వెళ్ళిపోవచ్చు. మీకు నచ్చితే వెంటనే ఆర్డర్ని ప్లేస్ చేసుకోవచ్చు. ఇందులోనైతే 3 కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఒకసారి చూడండి, నచ్చితే మీరు కూడా ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి. ఈ శారీలోని బ్లౌజ్ని కూడా ఒకసారి క్లియర్గా చూసేయండి. పింక్ మీద ఇలా గోల్డ్ కలర్ జరీ వర్క్తో అయితే ఈ డిజైన్ వచ్చేసింది. ఇందులో మొత్తం ఫ్లవర్ డిజైన్, లీఫ్ డిజైన్ అయితే ఉంటుంది. ఈ బ్లౌజ్ బ్యాక్ సైడ్న కూడా చూస్తున్నారు కదా, నీట్గా వచ్చేసింది జరీ వర్క్ అయితే. ఈ బ్లౌజ్ అయితే 1 మీటర్ వరకు వచ్చేసింది. కింద బార్డర్ని కూడా చూస్తున్నారు కదా, సెల్ఫ్ డిజైన్ అయితే వచ్చేసింది. శారీలో కొంచెం డిజైన్ వస్తుంది. బ్లౌజ్కి వచ్చేసరికి ఇలా కొంచెం సెల్ఫ్ డిజైన్ అయితే వచ్చేస్తుంది. ఈ బార్డర్ మీద మనం ఏమైనా మిర్రర్ వర్క్ కానీ మగ్గం వర్క్ కానీ చేయించుకోవడానికి ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. హెల్దీ హ్యాండ్స్ ఉన్న వాళ్ళు కూడా ఎల్బో హ్యాండ్స్ వరకు పెట్టి కుట్టించుకునేంత బ్లౌజ్ అయితే ఉంది, చాలా పెద్దగా. ఈ శారీలో వచ్చిన పళ్ళుని కూడా ఒకసారి క్లియర్గా చూసేద్దాం. ఈ పళ్ళు కూడా బ్లౌజ్ ఏ విధంగా వచ్చిందో అదే విధంగా వచ్చేస్తుంది. ఇక్కడ కొంచెం ప్లెయిన్ పార్ట్ ఉంది కదా, ఈ ప్లెయిన్ పార్ట్ని కూడా మీరు పళ్ళుకి ఉంచేసుకొని డిజైన్గా ఏమైనా చీర కుచ్చిళ్ళు సెట్ చేయించారంటే శారీ కాస్త పెద్దగా ఉంటుంది. ఈ శారీలోని సెంటర్ పార్ట్ని కూడా ఒకసారి క్లియర్గా చూసేద్దాం. అలాగే ఇక్కడ పళ్ళు వచ్చేసి అయితే 1/2 మీటర్ వరకే ఉంటుంది, మరి పెద్దగా అయితే రాదు, చిన్నగా వస్తుంది. శారీ కలర్ కాంబినేషన్ వచ్చేసి పెసర్ గ్రీన్ కలర్కి పింక్ బార్డర్ అయితే వచ్చేసింది. ఈ పెసర్ గ్రీన్ కలర్ మీద కూడా ఇలా థ్రెడ్ వర్క్తో అయితే మొత్తం మామిడి పిందెలు ఫ్లవర్ డిజైన్తో అయితే ఉంటుంది. శారీ కట్టుకున్న పట్టు శారీ కట్టుకున్న లుక్ అయితే ఉంటుందండి. అంత బాగుంది శారీ. నచ్చిన వాళ్ళైతే వెంటనే ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి. ఇలాంటి మంచి శారీ కలెక్షన్ తొందరగా అవుట్ ఆఫ్ స్టాక్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి నచ్చితే వెంటనే ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి. ఈ శారీలోని పై బార్డర్ని కూడా ఒకసారి క్లియర్గా చూసేయండి. ఈ విధంగా సెల్ఫ్ డిజైన్తో అయితే పై బార్డర్ వచ్చేస్తుంది. ఈ పై బార్డర్ కూడా 5 ఇంచుల వరకు ఉంటుంది. అలాగే శారీ బ్యాక్ సైడ్ను కూడా క్లియర్గా చూసేయండి. నీట్ ఫినిషింగ్తో ఉంది. చూస్తున్నారు కదా, థ్రెడ్ వర్క్ కానీ జరీ వర్క్ కానీ ఎక్కువగా రావడం అలా అయితే లేదు, నీట్ ఫినిషింగ్తో ఉంది. శారీ కూడా లైట్ వెయిట్గా ఉంటుంది, మరీ వెయిట్గా అయితే ఉండదు, ఈజీగా క్యారీ చేయగలుగుతారు. అలాగే శారీ ఎలాంటి ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. ఈ శారీలోని కింది బార్డర్ని కూడా చూసేయండి. కింది బార్డర్లో కూడా ఇలా టెంపుల్ డిజైన్ అలాగే సెల్ఫ్ డిజైన్ వచ్చేసి సెంటర్లో మాత్రం ఫ్లవర్ డిజైన్ వస్తుంది. మనకి చీర సెంటర్లో వచ్చిన ఫ్లవర్స్ ఉన్నాయి కదా, అవే ఫ్లవర్స్ అయితే సెంటర్లో వచ్చేస్తాయి. మళ్ళీ కిందన వచ్చేసి అయితే ఇలా సెల్ఫ్ డిజైన్ అయితే ఉంటుంది. ఇక్కడ బార్డర్ వచ్చేసి కూడా 12 ఇంచుల వరకు ఉంటుంది. మరి పెద్ద బార్డర్ కాదు, అలానే చిన్న బార్డర్ కాదు, మీడియం సైజ్గా ఉంటుంది. బార్డర్ అయితే చాలా బాగా వచ్చేసింది. శారీ లెంత్ వచ్చేసి కూడా 5.5 మీటర్లకు ఎక్కువగానే ఉంది. అలాగే శారీలోనైతే ప్లెయిన్ పార్ట్ అంటూ రాలేదు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే ఈ డిజైన్ కంటిన్యూ అవుతుంది కాబట్టి చక్కగా ఆర్డర్ని అయితే ప్లేస్ చేసుకోండి. ఈ శారీ నచ్చినట్లయితే ఒక లైక్ అయితే తప్పనిసరి చేయండి. ఇక నెక్స్ట్ శారీ వచ్చేసి కూడా కోరా ముస్లిం శారీనే. ఈ శారీ కలర్ కాంబినేషన్ వచ్చేసి పింక్ అండ్ ఆరెంజ్ మిక్సింగ్లో ఉన్న శారీని అయితే షేర్ చేస్తున్నాను. ఈ కలర్ అయితే చాలా బాగా వచ్చేసింది. మనం కట్టుకున్నా కానీ చాలా మంచి లుక్ అయితే కనిపిస్తుంది. ఇక శారీని కూడా మొత్తం ఓపెన్ చేసి చూసేద్దాం. ఈ క్యాటలాగ్లో కూడా కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. కాకపోతే కలర్స్ని బట్టి డిజైన్ కూడా మారుతుంది. ఇక్కడ నాకు ఈ కలర్ కాంబినేషన్ నచ్చింది, వర్క్ కూడా బాగుందని నేను ఆర్డర్ని ప్లేస్ చేశాను. ఈ శారీ పిక్ని అయితే వీడియోలో యాడ్ చేస్తాను. ఈ శారీ కోడ్ని అలాగే లింక్ని కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాను. మీరు లింక్ని క్లిక్ చేసి కూడా ఆర్డర్ని ప్లేస్ చేసుకోవచ్చు కాబట్టి చక్కగా ఆర్డర్ని అయితే ప్లేస్ చేసుకోండి. ఇక ఈ శారీ సెంటర్ పార్ట్ని చూస్తున్నారు కదా, పింక్ మీద ఆరెంజ్ థ్రెడ్తో అయితే ఈ వర్క్ వచ్చేసి ఉంటుంది. మంచి నీట్ ఫినిషింగ్తో ఉంది. అలాగే బార్డర్ కలర్ కూడా చూసేయండి. బార్డర్ అయితే ఈ పింక్ షేడ్లో ఉంటుంది. మీకు వీడియోలో ఏ విధంగా కనిపిస్తుందో
బయట కూడా సేమ్ కలర్ కాంబినేషన్ అయితే ఉంది. ఈ బార్డర్ అయితే 6 ఇంచుల వరకు ఉంటుంది. మరి పెద్ద బార్డర్ కాదు, అలానే చిన్న బార్డర్ కాదు, మీడియం సైజ్గా ఉంటుంది. ఈ బార్డర్ మీద మొత్తం లోటస్ ఫ్లవర్ డిజైన్ అయితే వచ్చేసి ఉంటుంది. శారీ కూడా లైట్ వెయిట్గా ఉంటుంది, మరీ హెవీ వెయిట్గా అయితే ఉండదు. శారీ కట్టుకున్న మంచి ట్రెడిషనల్ లుక్ అయితే కనిపిస్తుంది. ఈ శారీలోని బార్డర్, పై బార్డర్ కింది బార్డర్ కూడా సేమ్ వచ్చి ఉంటుంది, తేడా అయితే ఉండదు. ఇలా 6 ఇంచుల బార్డరే ఉంటుంది. కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి. నచ్చిన వాళ్ళైతే వెంటనే ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి, అస్సలు మిస్ అవ్వకండి. ఈ కలెక్షన్ అయితే లైట్ వెయిట్గా ఉంది, మంచి కలర్ కాంబినేషన్ కాబట్టి ఆర్డర్ని అయితే ప్లేస్ చేసుకోండి. ఈ శారీ కోడ్ని అయితే నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే ఒకసారి ఈ శారీలో వచ్చిన పళ్ళు పార్ట్ని కూడా చూసేద్దాం. ఇక్కడ పళ్ళు పార్ట్ వచ్చేసి కూడా 1/2 మీటర్ వరకు ఉంటుంది. ఈ పళ్ళులో కూడా ఇలా గోల్డ్ జరీ వర్క్తో అయితే డిజైన్ వచ్చేసి ఉంటుంది. పళ్ళుకి శారీకి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. ఇలా స్ట్రైట్ లైన్స్ అయితే పళ్ళులో వచ్చి ఉంటాయి. అలాగే ఈ శారీ లెంత్ వచ్చేసి కూడా 5.5 మీటర్లకు ఎక్కువగానే ఉంది. పళ్ళు తర్వాతనైతే కొంచెం ఇలా ఒక 10 ఇంచుల దాకా అయితే ప్లెయిన్ పార్ట్ వచ్చి ఉంటుంది. తర్వాత నుంచి బ్లౌజ్ స్టార్ట్ అవుతుంది. ముఖ్యంగా ఈ శారీలోనైతే చెక్కుడు కొంగు కానుంచి కూడా వర్క్ స్టార్ట్ అవుతుంది కాబట్టి నీట్ ఫినిషింగ్తో అయితే ఉంటుంది. ఈ శారీలోని బ్లౌజ్ని కూడా ఒకసారి క్లియర్గా చూసేయండి. పింక్ బ్లౌజ్ మీద ఇలా ఆరెంజ్ కలర్లోనైతే ఈ వర్క్ వచ్చేసి ఉంటుంది. అలాగే బార్డర్ కూడా చూస్తున్నారు కదా, ఇలా స్ట్రైట్ లైన్స్ తోటే ఉంటుంది. శారీకి వచ్చిన బార్డర్కి మాత్రం లోటస్ ఫ్లవర్ డిజైన్ అయితే ఉంటుంది. బ్లౌజ్కి మాత్రం ఇలా స్ట్రైట్ లైన్స్ తోటే ఉంటుంది. కింద పైన సేమ్ వచ్చేసి ఉంటుంది డిజైన్ అయితే. ఈ బ్లౌజ్ పీస్ కూడా 1 మీటర్ వరకు అయితే వచ్చేసి ఉంది. చక్కగా ఎల్బో హ్యాండ్స్ వరకు అయితే పెట్టి కుట్టించుకోవచ్చు. శారీ కలర్ కాంబినేషన్ అయితే ఎక్సలెంట్గా ఉందండి. నచ్చిన వాళ్ళైతే వెంటనే ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి. ఇక నెక్స్ట్ శారీ వచ్చేసి కూడా బనారసీ సిల్క్ శారీని అయితే షేర్ చేయబోతున్నాను. ఈ శారీలోనైతే 8 కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి. నేను ఈ శారీ పిక్ను కూడా వీడియోలో యాడ్ చేస్తాను. శారీ కోడ్ని, లింక్ను కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఆ లింక్ని క్లిక్ చేసి కూడా శారీని అయితే ఆర్డర్ని ప్లేస్ చేసుకోవచ్చు. ఒకవేళ అవుట్ ఆఫ్ స్టాక్లో ఉన్నట్లయితే మీరు సెర్చ్ చేసి విష్ లిస్ట్లో పెట్టుకోండి. రీస్టాక్ అవ్వగానే నోటిఫికేషన్ వచ్చేస్తుంది, వెంటనే ఆర్డర్ని అయితే ప్లేస్ చేసుకోవచ్చు. ఈ శారీలోని పళ్ళును కూడా చూసేయండి. పళ్ళు అయితే ఈ విధంగా రెడ్ కలర్ అలాగే పిస్తా గ్రీన్ కలర్లో గోల్డ్ మిక్సింగ్ జరీ వర్క్తో అయితే ఈ పళ్ళు వచ్చేసి ఉంటుంది. పళ్ళు అయితే 1/2 మీటర్కి కొంచెం ఎక్కువగానే ఉంటుంది. ఈ పళ్ళు చివరనైతే ఈ విధంగా టాజల్స్ అయితే వచ్చేసి ఉన్నాయి. ఈ శారీ ఎగ్జాక్ట్ కలర్ కూడా ఈ టాజల్స్లోనే తెలిసిపోతుంది. పిస్తా గ్రీన్ కలర్కి రెడ్ కలర్ బార్డర్ అయితే వచ్చేసింది. రెడ్ అంటే డార్క్ రెడ్ అండి, మెరూన్ మిక్సింగ్ అయితే కాదు, ప్యూర్ రెడ్ కలర్లోనైతే ఈ బార్డర్ ఉంటుంది. ఈ శారీలోని పై బార్డర్ని కూడా చూస్తున్నారు కదా, రెడ్ కలర్ మీద అయితే ఇలా గోల్డ్ జరీ వర్క్ వచ్చేసి అయితే మంచి షైనింగ్తో ఉంది. శారీ బార్డర్ అయితే చాలా షైనింగ్గా ఉందండి. వీడియోలో ఎట్లా కనిపిస్తుందో బయట కూడా అదే షైనింగ్తో అయితే ఉంది. అంత బాగుంది శారీ అయితే. నచ్చిన వాళ్ళు వెంటనే ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి. శారీ కాస్ట్ కూడా చాలా తక్కువ, మనకి 650 లోపే ఈ శారీ అయితే వచ్చేస్తుంది. నేను కోడ్ని ఇస్తాను, మీరు కోడ్ని సెర్చ్ చేసి ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి. ఈ శారీకి వచ్చిన కింది బార్డర్ అయితే 18 ఇంచుల దాకా ఉంటుంది, బిగ్ బార్డరే. ఈ బార్డర్లోనైతే సెంటర్లో కడ్డీ బార్డర్ వచ్చేసి కింద పైన ఇలా హంసల డిజైన్తో అయితే ఈ బార్డర్ ఉంటుంది. పైన కూడా టెంపుల్ డిజైన్ అయితే ఉంటుంది. షైనింగ్ అయితే చాలా బాగుందండి. ముఖ్యంగా లాంగ్ ఫ్రాక్స్ సెట్ చేయించుకోవాలి అనుకున్న వాళ్ళైతే కంపల్సరిగా శారీని అయితే తీసుకోండి. ఈ శారీలోనైతే ప్లెయిన్ పార్ట్ రాదు, చెక్కుడు కొంగు కానుంచి కూడా మీకు చూపిస్తున్నాను. బ్యాక్ సైడ్న కూడా నీట్ ఫినిషింగ్ ఉంది, జరీ వర్క్ లేవడం అలా అయితే ఏమీ లేదు, చాలా నీట్గా వచ్చేసింది. ఈ శారీ సెంటర్లోనైతే ఇలా క్రాస్ లైన్స్తో అయితే వర్క్ ఉంటుంది. శారీ ఆల్ ఓవర్గా కూడా ఇదే డిజైన్ వచ్చి ఉంటుంది. షైనింగ్ కూడా చాలా బాగుందండి. తక్కువ కాస్ట్లో మంచి లుక్ ఉన్న శారీ అయితే మనకు వచ్చేస్తుంది. ఈ శారీకి వచ్చిన బ్లౌజ్ని కూడా చూడండి, ఇలా బెనారసీ బ్లౌజ్ అయితే వచ్చేసింది. ఈ బ్లౌజ్ని మీరు ఇలా అయినా స్టిచ్ చేయించుకోవచ్చు, లేదా మీ దగ్గర రెడ్ కలర్ వర్క్ బ్లౌజ్ ఉన్నా కానీ ఆ బ్లౌజ్తో అయినా పేరప్ చేసుకోవచ్చు. బ్లౌజ్ కూడా సేమ్ కలర్ వచ్చేసింది. నచ్చిన వాళ్ళు స్టిచ్ చేయించుకోవచ్చు. ఇక్కడ బ్లౌజ్ కూడా 90 పాయింట్స్ అయితే ఉంటుంది. ఎల్బో హ్యాండ్స్ వరకు కూడా పెట్టయితే కుట్టించుకోవచ్చు. చీర పన్న కాబట్టి పెద్దగానే వచ్చింది, చిన్నగా అయితే రాలేదు. ఈ బ్లౌజ్ బ్యాక్ సైడ్న కూడా చూస్తున్నారు కదా, నీట్ ఫినిషింగ్తో అయితే ఉంది. ఫ్యాబ్రిక్ కూడా చాలా మెత్తగా ఉంది, మరీ స్టిఫ్గా అలా అయితే లేదు. నచ్చిన వాళ్ళు బ్లౌజ్ అయితే స్టిచ్ చేయించుకోవచ్చు. ఈ క్యాటలాగ్లోనైతే 8 కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి మీ దగ్గర లేని కలర్ కాంబినేషన్ని మీరైతే ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి. నేనైతే 100% రికమెండ్ చేస్తాను, అంత లైట్ వెయిట్గా ఉంది. శారీ అయితే చాలా షైనీగా ఉంది. నచ్చిన వాళ్ళు వెంటనే ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి. అలాగే నేను ఇప్పుడు షేర్ చేసిన ఈ 3 శారీస్లలో మీకే శారీ నచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో
షేర్ చేయండి. అలాగే ఈ శారీ కలెక్షన్ నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి. ఇక మన ఛానల్లోనైతే మీషో నుండి తీసుకున్న మంచి పట్టు శారీ కలెక్షన్ అయితే చాలా ఉంది. నేను ఆ వీడియో లింకులను కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. ఒకసారి వాటిని కూడా చూడండి. మీకు నచ్చిన శారీని అయితే మీరు కూడా ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి. ప్రతి ఒక్క శారీ కోడ్ని అయితే ఆ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఒకసారి చూసి మీరు కూడా ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి. ఒకవేళ శారీస్ అవుట్ ఆఫ్ స్టాక్లో ఉన్నట్లయితే మీరైతే సెర్చ్ చేసి విష్ లిస్ట్లో పెట్టుకోండి. రీస్టాక్ అవ్వగానే ఆర్డర్ని ప్లేస్ చేసుకోవచ్చు. అలాగే అవసరమైన వాళ్ళకైతే ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.